అదే గురువు గారితో అప్పుడు భేదాభిప్రాయాలు వచ్చి ఫైట్ మాస్టర్ అవ్వాల్సి వచ్చింది కదా, తర్వాత తెలిసిందా ఎందుకు ఆయన మళ్ళీ మీరు గురువు గారు ఒకటయ్యారా? తెలిసింది, తెలిసి బాధపడ్డారు, అది ఎప్పుడు నేను మాస్టర్ అవుతానని ఫిక్స్ అయిపోయాను. ఒక 6 months వెయిటింగ్లో ఉన్నా. అప్పటికి అంటే మాస్టర్ గారు మీకు పని చెప్పకపోతే బాధపడి ఉంటారు కదా? నేను బాధపడే కళ్ళలో నీళ్ళు డైలీ ఇంట్లో ఇచ్చేవాడిని. నా భార్య ఎందుకు ఎడ్సావు, అవతల ఏం కాదు, నేనేం తప్పు చేయలేదు బుజ్జి, నాకు గురువుగారు అంటే ప్రాణము, నా తల్లిదండ్రులు ఎక్కడో ఊర్లో ఉన్నారు, ఈయన నాకు తల్లిదండ్రులు, ఇంత పని చేస్తున్నా, ఇల్లు పోషిస్తున్నా, ఇంట్లో ఊర్లో అమ్మ నాన్న చెల్లెండ్రు అన్నది వాళ్ళందరూ పోషిస్తున్నా, ప్రతి నెల 5,000 10,000 పంపించేవాడిని. ఇప్పుడు 6 నెలలు అయింది, ఏం చేయాలి ఇప్పుడు? 6 నెలలు అసలు పని లేదు, ఖాళీ ఉన్నా. ఓకే. ఇప్పుడు మనకు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత అంటే మరి మీరు మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళినా కానీ పట్టించుకోలే. వెళ్ళి గుమ్మ దగ్గర ఉండడమే, అసలు కళ్ళలో కలిపి చూడలేదు మా గురుగారిని. విజయన్ మాస్టర్ గారు, రాజ్ మాస్టర్ గారు వాళ్ళు ఒక్కసారి డిసైడ్ తీసారంటే అసలు రోడ్ మీద అయితే గుమ్మ మీద ఉండాలి. రోడ్ నుంచి వెళ్తుంటే మాస్టర్ కాలం నేను పట్టాలి, సరే సాయంత్రం వెళ్ళారా అనేవాడు. మాస్టర్ని ఏం తప్పు చేయలేదు మాస్టర్ గారు, నాకు మీరే దైవం మాస్టర్ గారు, నాకు పని ఇవ్వండి మాస్టర్ గారు. సినిమాలో ఫైటర్కి వచ్చావునా, ఇది వదిలేసి బయట పోతే ఏ పని చేయలేం, వేరే పని తెలియదు, చేయలేం. ఈ సాంబార్ ఇడ్లీ పొంగల్ కలపట్టిన ఇది ఒక ప్రపంచం, ఇది కళ అనేది, ఇది ఒక ప్రపంచం. సినిమా ఫీల్డ్ అనేది ఒక ప్రపంచం. ఇందులో అలవాటు అయినోడు బయటకు వెళ్ళాలంటే చేయలేడు. కరెక్టే. లేదా ఊరికి వెళ్ళిపోవాలి, ఏదో మళ్ళీ పని చేసుకోవాలి. ఇదే ప్రపంచం, ఇదే ఒక ఊబి లాంటిది. అంతే, ఊబి. ఇప్పుడు ఒక ఫిల్మ్ సిటీ ఉందన్న ఆర్ఎఫ్సి, వన్ సైడ్ ఫిల్మ్ సిటీకి వెళ్ళామంటే ప్రపంచం మర్చిపోతాం. అదే ఫిల్మ్ సిటీ అంతా అదొక ప్రపంచం. అలా ఇండస్ట్రీ ఉందన్న, అలవాటు బయటకు వెళ్ళాం. ఒకవేళ వెళ్ళడంలో ఏదైనా డబ్బు సంపాదించి వెళ్ళిపోవాలి, బిజినెస్ లో పెట్టుకున్నారు తప్ప మిగతా అయితే మళ్ళీ సినిమా ఫీల్డ్కి రావాల్సిందే. ఒక 6 నెలలు 8 నెలలు పోయినా తిరిగి మళ్ళీ ఫీల్డ్కి రావాల్సిందే. ఎప్పుడు కలిసారు మళ్ళీ గురుగారు? అదే మళ్ళీ ఆయన కలుసున్నా, అప్పుడు కలుసున్నా, డైలీ కలుసున్నా. ఏం లేదు, తర్వాత ఫిక్స్ అయిపోయాను మైండ్లో, మాస్టర్ అయిపోవాలి, ఇంకా లాభం లేదు. ఇంకా వేరే మాస్టర్తో చాలా మంది అప్పుడు విజయన్ మాస్టరు, త్యాగరాజ్ మాస్టరు, సుబ్బరాయను, ఆర్సబాబు వీళ్ళందరూ పిలిచేవాళ్ళు. నాకు నా వర్క్ చూసి వాళ్ళు పిలిచేవాళ్ళు. రామరాజ్ కుమారు వాళ్ళందరూ చెన్నై మాస్టర్, నందు కూడా మంచి వర్కర్ రా అని పిలిచేవాళ్ళు. ఇంకా మా గురువు పంపించేవాళ్ళు అప్పుడు. నేను నాకు వెళ్ళే ఇష్టం లేదు కాబట్టి ఈయన దగ్గర ఉండిపోవాలని ఉండిపోయారు. అలా కష్టమో నష్టమో సుఖమో ఉంటే ఒక మాస్టర్ దగ్గర ఉండాలి అని కట్టుబడి ఉన్నా. అందుకు అప్పుడు ఏం సంపాదించుకోలే, మాస్ అయిపోయాను. మాస్ అయ్యే ముందు సుమన్ గారు వెళ్ళి కలిసాను బాబు గారిని. ఇది పరిస్థితి అని చెప్పారా? బాబు ఇది పరిస్థితి, నేను మాస్టర్ అవుతాను, మీ సినిమా నాకు ఇవ్వాలని. అప్పుడు అనౌన్స్ అయింది సుమన్ గారిది, మేజర్ సూర్య అని అనౌన్స్ అయింది. డైరెక్టర్ వచ్చి తోటకృష్ణ గారిని, తోటకృష్ణ. రతన్ బాబు అని మా ఊరైన ప్రొడ్యూసర్ అనంతపురం ఆయన. కెమెరామెన్ వచ్చి మన అని చెప్పారు హరినాథ్ రెడ్డి గారు. వెళ్ళి అడిగాను, ఎందుకు అన్నాడు. ఇలా మాస్టర్ అవుతాను, అది కాదు ఆలోచించి బాగా, మాస్టర్ అంటే చాలా విషయం కాదు అన్నాడు. లేదు బాబు మీరు ఇస్తే నేను ఎదుగుతా. సరే నేను ఇస్తా, మిగతా హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్ ఇవ్వాలి కదా నీకు, ఒక సినిమాలో నీ లైఫ్ సెట్ అయ్యేది కాదు, అందుకు ఆలోచించి అన్నాడు. లేదు బాబు మీరు ఇస్తారంటే నేను డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. చాలా ఆలోచించమన్నాను నన్ను. నేను పట్టుబడి కూర్చొని కాళ్ళ దగ్గర కూర్చొని అంతే బాగున్నాను. సరే నేను చెప్తానులే అని ఫోన్ చేసి చెప్పారు నందు మాస్టర్ పెట్టుకుని. అప్పుడప్పుడు లెటర్ ప్యాడ్ తీసుకొని నందు మాస్టర్ ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ అని చెప్తే ఆ లెటర్ తీసుకొని ఈనూరులో సబ్మిట్ చేశాను. నాకు ఫైటర్ కార్డు కానీ నాకు మూవీ వచ్చింది అని. అంటే ఇప్పుడు మాస్టర్ అవ్వాలంటేనే డైరెక్ట్ ఇవ్వరు, 3-4 కంపెనీలు అగ్రిమెంట్ లెటర్ ఉంటేనే ఈనూరులో కార్డు ఇస్తారు, ఫైట్ మాస్టర్ కార్డు. అలా తీసుకుని వెళ్ళి కార్డు ఇచ్చాను, ఫైట్ చేశాను, చాలా అద్భుతం చేశాను. మెచ్చుకున్నారు సుమన్ గారు, అద్భుతం చేశాను. నాకు ఎందుకు అనుభవం ఉందంటేనే మాస్టర్ గారితో ఉన్నప్పుడు ఎడిటింగ్కి వెళ్ళేవాడిని, ఆ ఎడిటింగ్ సెన్స్ కూడా ఆలోచించేవాడిని. ఎన్ని ఫ్రేమ్ కట్ చేస్తారు, ఆయన దగ్గరగా ఉండడం వల్ల అర్థం చేసుకున్న తర్వాత సైనికుడు సినిమాకి సాయి కుమార్ కులుమనెల్లి పంపించారు. అప్పుడు మాస్టర్ గారు వెళ్ళాలి, అక్కడ వెదర్ చాలా వెదర్ ఫాల్స్ పడుతుంది, స్నో ఫాల్స్. అందుకు కాన్సెప్ట్ తెలుసు కదా నీకు, అవి ఇలా ఫైట్ చేయరా అన్నాడు. అది ఎప్పుడు 2003 ఎప్పుడో? లేదన్నా అది ఇంకా ముందేనా? అంత ముందేనా. ఓకే.
1997 లోపల అదే టైంలో వస్తుంది. ఓకే. సరే నాకు అవకాశం వచ్చింది అనుకున్నా, నా టాలెంట్ అక్కడ చూపిస్తా అని. ఇప్పుడు ప్రకాష్ మాస్టర్, డ్రాగన్ ప్రకాష్ మాస్ అయ్యాడు, నా శిష్యులే. అవునా? ఓకే. అంటే అంతకుముందు ఒకటే ఉండేవాళ్ళం, అందరూ కలిసి రాజు మాస్టర్ చేసేవాళ్ళం. నేను మాస్టర్ అయిన తర్వాత నా దగ్గర కొన్ని రోజులు అస్టడీగా చేశాను ప్రకాష్. ఆ ప్రకాశం తీసుకున్న వెంకట అని ఉండే ఫైటర్, వాళ్ళిద్దరు ఫైటర్లు తీసుకొని కులిమలకి వెళ్ళాం సైనికుడికి. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయిని కిడ్నాప్ చేస్తుంటాడు, మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసినోడికి. అది తెలుసుకి సాయికూర్ వెళ్తాడు పోలీసు వాళ్ళు. అక్కడ పారాషూట్లో షాట్ చేయాలి, చాలా ట్రిక్స్ అది. ఓకే. నేనేం చేశానంటే మన శివ కూడా మన ఏసీఎస్లో క్యారమెన్ శివ ఉన్నాడు ఆపరేటర్. ఓకే. ఆపరేటర్ అది కుర్రోడు పేరు మండేలా అంటాం. వాడు కెమెరా ఇవ్వరా, 2C కెమెరా ఇవ్వరా, పారాషూట్ వేసి కట్టాలంటే నేను ఇవ్వనే ఉన్నాడు. నేను ఇవ్వనట్టుడు లేదురా, ఏం కాదు, పారాషూట్ మొత్తం రోగులు అనేది కట్టేశాను, మా అబ్బాయి పట్టుకుని పరిగెత్తే టేకప్ చేయాలి. ఓకే. నేను ఇవ్వనంటున్నాడు. ఎందుకని? కెమెరా ఇవ్వనైతే నా జాబ్ పోతుంది, దాని రెస్పెక్ట్ ఎవరు అని. ఓహో. నేనన్నా నేను గ్యారంటీ ఇస్తాను, నేను కెమెరాకి ఏమైతే నేను గ్యారంటీ. ఏదో అయిందనుకో, ఇప్పుడు ఎంత అప్పుడు ఎంత ఉందో తెలియదు, ₹1 2 కోట్లు తెలియదు, నేను గ్యారంటీ, నేను సంపాదన అంతా మీకు ఇస్తామని అయితే అన్న. తర్వాత ఇంకొక సేవ మన కెమెరా ఆపరేటర్ చెన్నై అబ్బాయికి, తెలుగుడే, వానికి అబ్బాయికి పారాషూట్ అబ్బాయికి ఇద్దరికి రూపీస్ కట్టేసి కెమెరా అక్కడికి పెట్టి కెమెరాకి రూప్ వేసి మెడలుగా స్వెటర్ ఫుల్ ఓపెన్ చేయమన్నా. స్వెటర్ ఫుల్ ఓపెన్ చేయి, 40 లెన్స్ వేసుకో అన్న. అప్పుడు 40 లెన్స్, 50 లెన్స్, 75 లెన్స్, 100 లెన్స్, హెచ్ఆర్ జూమ్, 9.8 లెన్స్. అప్పుడు పేర్లను తెలుస్తుంది కదా తెలియబట్టి నేను స్వెటర్ ఓపెన్ చేయ శివ, నాకు ఏం రావడం పారాషూట్కి చెప్పేశాను, డైరెక్ట్ టేకప్ తీసుకో, డైరెక్ట్గా కొండకి రీచ్ అవ్వు, కొండ నుంచి అలా టిల్డన్ చేయి, టిల్డన్ చేసి అలా వెళ్ళిపో. బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ లో ఉంటుంది, ఆ బ్రిడ్జ్ నుంచి లో నుంచి కిందికి వెళ్ళిపోన్నా. బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయి ముందుకు వెళ్ళి ఒక మిలిటరీ వే ఉంటుంది, మిలిటరీ సెటప్ ఒరిజినల్. ఆ మిలిటరీ మొత్తం చూసుకుని ఒక ప్లేస్లో ల్యాండ్ అయిపోన్నా. చేశారు, చేసిన తర్వాత చాలా అద్భుతం షాట్, చాలా అద్భుతం వచ్చింది. ఇప్పుడు సాయి కుమార్ గారిని పారాషూట్ చేయాలి. ఇప్పుడు సాయి కుమార్ గారిని బస్సు మీద కూర్చోబెట్టి, బస్సు మీద కూర్చోబెట్టి కింద 2 ఫ్యాన్లు పెట్టి, పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టి, పారాషూట్ గాలికి అయితే పైన ఉంటుంది, కూర్చోబెట్టి జస్ట్ మూమెంట్స్ అంతే, ఇలా మూమెంట్ లుక్ చూడడం, తర్వాత బైనోకులర్స్ తీసి ఓపెన్ చేయడం, ఆయన పాయింట్ ఆఫ్ లో ఎక్కడో ఒక అమ్మాయి ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ జస్ట్ ల్యాండింగ్ అవడం, దిగడం, ఆ దిగదంతా ల్యాండింగ్ పెట్టి ఒక స్టూల్ వేసి ల్యాండింగ్ అవడం, పారాషూట్ కింద రావడం, అందులోంచి గన్ గిల్ దిగడం, మూవ్ అవుతాడు. ఓకే. అలా తీశాను, అద్భుతం చేశాను. ఆ ఫైట్ కూడా చాలా అద్భుతం ఉంటుంది, చిన్న ఇద్దరి మీద చాలా అద్భుతం ఉంటుంది. అక్కడ వచ్చి సాయికుమార్ డూపేశాను నేను. అవునా? ఓకే. దాదాపు ఎక్కడ అంటే రోహతంగ్ లేదు, అంటే డెత్ ప్లేస్ అది, రోహతంగ్. అప్పటికి వాళ్ళు ఏమన్నారంటే అక్కడ వాళ్ళు గైడ్స్, బాబు మీరు 11 కంతా వెళ్ళిపోవాలి, ఫాల్స్ ఎక్కువ వస్తుంది, సున్నా ఫాల్స్ ఎక్కువ వస్తున్నాయి, మొత్తం మంచి మూసేస్తుంది, బ్రీతింగ్ ఆడదన్నారు. సరే సాయికుమార్ గారికి ఎక్కువ ఇదే ఆశ్చర్యంగా వామిటింగ్ చేశారు. వామిటింగ్ పడలేదు, అంటే అంత వెదర్ పడలేదు. అప్పుడు తట్టున్నారు, చాలాసేపు పైన కూర్చోబెట్టాము, వెదర్ పడలేదు, వామిటింగ్ పడింది. సరే సార్ని ప్యాకేజ్ చేసి పంపించేసాం అన్నయ్య. నేను డూపేసుకున్నా, డూపేసి అక్కడో లెంత్ చాలా లాంగ్లో, అక్కడి నుంచి రాక్ పెద్ద కొండ, కొండ నుంచి అలా బయటికి చూడడం, బయోస్ చూడడం, అలా మూమెంట్స్ రావడం. అక్కడ వాయిస్ ఏం లేదన్నయ్య, ఓన్లీ కెమెరా పక్క నుంచి క్లాత్ ఊపాలి. ఓకే. నేను కెమెరా అని చెప్పేసాను, నేనే మా అసిస్టెంట్ మాస్టర్కి వెళ్ళాను, నేను డూపేసాను అక్కడ. ఇక్కడ కెమెరా స్టార్ కెమెరా చెప్పాలిగా. ఓకే. నేను చెప్పాననే మీరు క్లాత్ ఊపండి, నేను ఎంట్రీ వస్తా అని చెప్పేసి, వాళ్ళు క్లాత్ పోతే అక్కడ లాంగ్ నుంచి వచ్చి అలా నడుచుకుంటూ రావాలి, చాలా లెంత్. అప్పుడు పైకి ఇక్కడమే బ్రీతింగ్ వెళ్ళిపోయి నాకు. అప్పుడు మనకు మందు అలవట్లేదు, సిగరెట్, గుట్కాలు, టీ, టిఫిన్లో ఏమనట్లేదు, ఓన్లీ పాలు తాగేవాడిని. అది చేసుకుంటూ వచ్చిన తర్వాత మా గురుగారే అయిపోయింది, నువ్వు ఫైట్ నువ్వుగా చేసావు, నువ్వు ఎడిటింగ్ చేయాలన్నాడు గురుగారు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు కదా, నీకు ఐడియా ఉంది కదా, నువ్వు ఎడిటింగ్ చేయాలన్నాడు. సరే గురుగారు అన్న, వెళ్ళిపోయిన ఎడిటింగ్ అంతా చేశాను, అద్భుతం చేశాను.
చాలా బాగుంది ఫైట్. సాయిబు కూడా అన్ని కూడా చూసి చాలా మెచ్చుకున్నారు. అది నాకు అనుభవం. అదే నాకు కొంచెం మాస్టర్గా సుమన్ బాబుని పట్టుకున్నా. అలా అలా చేసుకుంటూ ఈ అనుభవాలన్నీ మీకు ఉపయోగపడ్డాయి మాస్టర్గా. అంటే మా గురుగారు అవకాశం ఇచ్చారు కాబట్టి ఏదో క్లాస్ వస్తే పంపించేవాడు, చేసినప్పుడు. ఇప్పుడు కేసర్ దాస్ సినిమా చేశాను అంటే అసిస్టెంట్గా. ఓకే, ఏ సినిమా? నాగజ్యోతినో నాగశక్తి ఏదో ఉంది. మన సిరియర్ అన్న అరుణ్ పాండ్యను, రంజిత. ఓహో, క్లైమాక్స్ అది ఫైట్ మొత్తం బాంబ్ బ్లాస్టింగ్ అన్న. మొత్తం 30 మంది ఫైటర్లు, అరుణ్ పాండ్యను రంజిత పరిగెత్తాడు, బ్లాస్టింగ్ అవుతుంటుంది. అది నేను చేశాను. ఓకే, అది యాక్చువల్గా మాస్టర్స్ ఉండాలి, కంపల్సరీ మాస్టర్స్ ఉండాలి. వాటర్ బ్లాస్టింగ్, పెట్రోల్ బ్లాస్టింగ్, ఆ టైమింగ్ కొట్టాలి. ఏ మాత్రం మిస్ అయిందంటే కాలిపోతారు. కేసర్ దాస్ పిలిచి ఎవడరా అయ్యా, నేను రాజమౌళి స్టేట్ రా, బాలయ్య సినిమాకి వెళ్ళారయ్యా, యువతన రా, నాకు నువ్వు చేస్తావు అన్నాడు. చేస్తానయ్యా అన్న. ఏం చేస్తావు? ఇలాగే సరే చేయరాడు. ఫస్ట్ షాట్ చేసినట్టే నాకు అర్థమైపోయింది. ఈ 3 రోజులు లివ్ చేయరా, రాజమౌళి వద్దన్నాడు మా గురుగారికి. అలా మా గురుగారు వల్ల అవకాశం, అది కూడా అనుభవం వచ్చింది. ఆ టైమింగ్ పెట్రోల్ బ్లాస్టింగ్, బిజీగా ఉండడం వల్ల అది పెట్రోల్ బ్లాస్టింగ్, పౌడర్ బ్లాస్టింగ్ అంతా, ఆ ఫైట్ అంతా చాలా బాగా వచ్చింది. అలా కేసీఆర్ బాగా ఇచ్చుకున్నారు. అలా అనుభవంతోనే జ్యోతి ప్రసాద్ గారు, అమ్మాయి నవ్వితే, రాజేంద్ర ప్రసాద్ గారిది సెకండ్ సినిమా. అది అరకులో మన ఇక్కడ వికారాబాద్ లోయలో రెండో సినిమా. మేజర్ సూర్య తర్వాత రెండో సినిమా. అది లోయలో హ్యాంగ్ అవ్వాలి. రాజప్రసాద్ గారు చాలా డెప్త్ ఉంటుంది. ఆ కొండకి ఒక కొమ్ము పెట్టి బయటకు వదిలేసి అక్కడి నుంచి హ్యాంగ్ అవ్వాలి. ఓకే, అది రాజప్రసాద్ గారు చూస్తే ఏంటో నాకు చిన్న షాట్ అన్నావు డైరెక్టర్ని, ఇక్కడ చూసి అంత లోలో ఉంది, ఏంటిది అసలు డూప్ లేదా అని. చాలా లెంత్ ఉంటుంది అని చెప్పింది. సార్ లేదు సార్, చిన్న షాట్ అన్నాడు డైరెక్టర్ గారు. ఆ వెళ్ళి చూసినంత లోలో ఉంది. తర్వాత అన్న ఏం కదన్నా, నేను చూసుకుంటాను అన్న అనేసి ఆ అన్నయ్యను మెప్పించి నిచ్చినేసి పైకి వెళ్ళి కొమ్ము పెట్టేసి, మిగతా లాంగ్ షాట్ డూప్ పెట్టేసాను. క్లోజ్లో మాత్రం జస్ట్ స్టూల్ వేసేసి ఆయన హ్యాంగ్ అవడం, జస్ట్ ఆ ఊగడం గీయడం, ఆయన కాపాడు కాబట్టి అది చేశాను. అదొక అనుభవం. అంటే ఆ లోయలో ఆ కొమ్ము ఇరికేయడం, ఆ కొండ మధ్యలో అక్కడ హ్యాంగ్ అవ్వడం అనేది. ఓకే, సో అట్లా మొదలైంది. అలా మొదలు చేసుకుంటూ అలా ఇప్పుడు ఎన్ని సినిమాలు అయినాయి? ఇప్పుడు 300 పైన అయిందని మాస్టర్గా.